హాయ్ ఫ్రెండ్స్, మేమైతే ఈరోజు పీతల వేటకైతే వచ్చాము. అంటే ఎర్ర కోసం అయితే మేమైతే తొండలు కొట్టడానికి వచ్చాము ఫ్రెండ్స్. చూడండి, అదిగో బండరాయికి పెద్ద తొండ ఉంది. రండి చూపిస్తాం మీకు. ఇదిగో ఫ్రెండ్స్, ఇక్కడ అయితే తొండ ఉంది. రండి గది తొండ అయితే లోపలికి పోయింది ఫ్రెండ్స్. తొండ మేము పీతల కోసం అయితే ఇది తొండ కొడుతున్నాము. తొండలు కొట్టాము, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి, లేకపోతే కింద జారే అవకాశం ఉన్నది. ఎందుకంటే నీటి ప్రమాదం ఉంది కదా, కాబట్టి దీనిలో పడిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రండి, ఇది చాలా లోపల వెళ్తుంది. చూడండి ఫ్రెండ్స్, లొకేషన్ అయితే పైకి చాలా అద్భుతంగా ఉంది. అదా వచ్చిందా బతికిందా పోయింది. ఇదిగో చూడండి, తొండ అయితే కొట్టేసాను. చాలా మటుకు తిరుగుతుంది, గిరిగిరి తిరుగుతుంది. అత్రా ఇలాంటిది ఒక 5-6 కొడితే మనకు ఎరగా అయితే సరిపోతాయి ఫ్రెండ్స్. రండి, అబ్బా అయిపోయింది ఫ్రెండ్స్. తొండ కొట్టేసాను. బుర్ర అయితే బద్దలైపోయింది. చూడండి, బుర్ర బద్దలైపోయింది. ముక్క దానికైతే ముక్క పోయింది అనుకుంటా. ఇదిగో ఫ్రెండ్స్, కర్ర అయితే నరుకుతున్నాను తొండలు కొట్టడానికి. పీతల వేట అయితే వెళ్ళడానికి ముందుగా కర్ర కావాలి. కర్ర అంటేనే మనకి తొండలు దొరికితే కొట్టడానికి. కర్ర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు తొండలు కొడదాం. ముందుగా రాయల పక్కన చూద్దాం. పెద్ద పెద్ద రాయల దగ్గరనే ఉంటాయి తొండలు అయితే. రండి. ఓకే, తప్పిపోయింది ఫ్రెండ్స్. తప్పకొట్టేసాను నేనే. మనకు దొరకదు ఇంకా, అది లోపలికి వెళ్ళిపోయింది. పారిపోయింది కదా, దాంట్లో మళ్ళీ వచ్చింది, అది బయటకు వచ్చింది. లోపలికి అది ఇరికిపోయినది. ఎటు పారిపోయిందా ఫ్రెండ్స్? ఇందాక పారిపోయింది కదా, ఇక్కడ తగిలింది అయితే, అందుకే పారిపోయింది అనుకుంటాను. ఈసారి అయితే తప్పించుకోలేదు, అయిపోయింది. ఓకే, లొకేషన్ అయితే చూడండి ఫ్రెండ్స్. పక్క పచ్చని కొండలు, కింద పక్క అయితే 12 రూపాయలు కట్టిము ఫ్రెండ్స్. లొకేషన్ అయితే చాలా అదిరిపోయింది, చాలా బాగుంది. పచ్చగా అంటే వర్షాలు వచ్చి తగ్గాయి కాబట్టి ఇలా ఉందన్నమాట క్లైమేట్ అయితే. లోపలికి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్.
బొక్కకైతే తురిపోయింది ఫ్రెండ్స్. ఇదో నల్లటి బొక్క, ఇది కూడా నల్ల కాలిపోయినది లోపల బొగ్గులో. కానీ ఈ బొక్క నుంచి అయితే ఇలా వెళ్ళిపోయింది తొండ. చూడండి ఫ్రెండ్స్, మా వాడంటే తొండను చూసి వెళ్తున్నాడు, కొడుతున్నాడు. చాలేదే అంటాము, అవి తూరిపోయింది ఫ్రెండ్స్. అయిపోయింది ఫ్రెండ్స్. రండి, తొండ అయితే చూడ పారిపోతుంది. ఈసారి అయితే పారిపోలేదు. అయిపోయింది. మావాడైతే నారలు అయితే గొప్ప తెచ్చాడు, చాలా ఎక్కువే. మొత్తం చెట్లంతా పీక్కొని వచ్చేసినాడు. చూడండి, ఇదిగో ఇగో నార అయితే మావాడు తీస్తున్నాడు. ఇదిగో ఫ్రెండ్స్, మేము కొట్టిన తొండలు అయితే మావాడైతే పంచుతున్నాడు ఎర్ర కోసము. ఒక్క గడకి మూడేసి వేసాడు. ఇదిగో మూడు తొండలు, నాలుగేసి వేసాడు. చూడండి, ఈ విధంగా కొట్టాలి ఫ్రెండ్స్. అప్పుడే పీతలకి వాసన అనేది తగ్గుతుంది అనమాట. బాగా మీద కొట్టాలి ఫ్రెండ్స్. బాగా పీతలకి వాసన తగ్గాలంటే ఈ విధంగా కొట్టాలన్నమాట. ఈ విధంగా పచ్చడి చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా పచ్చడి చేసుకోవాలి. ఈ విధంగా పెట్టి తర్వాత సాల్ట్ తీసుకొని కారణం అయితే ముందుగా చూసుకోవాలి. కట్టుకోవాలి కట్టాలి ఫ్రెండ్స్. ఊరుకోకుండా కట్టాలి ఫ్రెండ్స్, లేకపోతే పీతలు అనేది మొత్తం లాగేస్తాయి అనమాట. చూడండి, ఈ విధంగా టైట్ పెట్టుకోవాలి. ఎవరైతే మొత్తానికి టైట్ పెట్టుకోవాలి ఆ బొక్కలో పీతలు వచ్చాక ఇలా అడుగున చూసుకోవాలి. ఇలా ఇంట్లో ఇంకో అడ్రస్ ఉంది, మనకి పీత రాకుండా అడుగుతుంది. ఇలా చూసుకోవాలి. వాటికి తీసుకోలేదు ముందు. పెద్దలు తెలియదు. చూడండి, చాలా పెద్దది పీత అయితే. చాలా పెద్దది. చూడండి, ఎమ్ములు కూడా ఎంత ఉన్నాయో చూడండి, బాగా పెద్దది వచ్చింది. ఇదైతే కోట్ ఫ్రెండ్స్. ఇదైతే జమ్ములు ఇస్తుంది. చాలా పెద్ద పీత. నల్లగా ఉంది ఫ్రెండ్స్, చాలా కాలం అనుకుంటాను. ఏమైనా వెళ్తుంది. మా వాడి దగ్గర అయితే ఇంకోటి తగిలింది. చూడండి, పడుతున్నాడు, పట్టాడు. ఇదిగో మా వాడికి అయితే చిన్నది పడ్డది ఫ్రెండ్స్. చూడండి,
ఈత పడలేదంట ఫ్రెండ్స్. పట్టుకో పట్టుకో పట్టు పట్టు గురు. ఫ్రెండ్స్ మా అన్నయ్య కూరగాయలు పెట్టేస్తున్నాడు. గంట సేపు అయింది పక్కన. ఇదే ఒకటి ఫ్రెండ్స్, ఇక్కడ వేస్తే పట్టలేదు ఫ్రెండ్స్. Kanya tipir aja lo kanya kati. గడ్డ నుంచి వచ్చాక ఆకలి అయిపోయాం ఫ్రెండ్స్. అందుకే ఊరికెళ్ళే దారిలో మాకైతే బొబ్బస్కాయలు కనిపించాయి, ఓ 4. ఆకలి అయిపోయాం చాలాగా, అందుకనే బొబ్బస్కాయలు తినేసి వెళ్దామనేసి మనవాడైతే బొబ్బస్కాయలు చెట్టుకు వెళ్ళాడు. అదిగో తీస్తున్నాడు. బొబ్బస్కాయలు అయితే బాగున్నది అనుకుంటాను. 3 పట్టుకొచ్చాయి, ఆ పై తీసాయి. ఇదిగో అది వద్దురా, బాగాలేదు కాయ. చాలా డొంక ఫ్రెండ్స్. అలాగే కింద వగ్గ పెద్ద లోయ ఉంది. చూసారు కదా, చాలా దిగుడు మనవాడైతే పడిపోతున్నాడు కిందకి. బొబ్బస్ పళ్ళు అయితే చాలా బాగున్నాయి. అది కొద్దిగా గాలి కుట్టడం వల్ల రప్పులు అయింది. ఫ్రెష్గా ఉన్నాయి ఫ్రెష్, చాలా ఫ్రెష్గా ఉంది. మా వాడైతే బొబ్బస్కాయ కోస్తున్నాడు. ఏ విధంగా కోస్తాడో చూద్దాం. చాలా బాగా కోసాడు. అది కూడా కాయరా, 2 బొక్కలు చేసి
ఇప్పుడైతే బొబ్బస్కాయ జుర్రేద్దాం ఫ్రెండ్స్. చాలా పిచ్చ ఆకలితోటి ఉన్నాము. ఇదిగో మా వాడైతే తీసుకున్నాడు, తిని టేస్ట్ ఎలాగో చెప్తాడు. టేస్ట్ ఎలా ఉందిరా? సూపర్గా ఉందా? ఓకే. ఇప్పుడైతే తీసుకున్నాం. ఇప్పుడైతే పంచుతున్నాం ఫ్రెండ్స్. చూడండి నేను వస్తున్నాడు. మొత్తానికి 6 వచ్చింది. ఇద్దరికైతే 6 పీసులకి వచ్చింది. పెద్ద గిన్నెలు కూడా పంచుతున్నాం. ఇద్దరికైతే ఇన్నేసి వచ్చింది. ఇలాంటి గెమ్ములు ఈత దొరకాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకి సరదాగా ఉంటుంది పట్టడానికి అన్నమాట.